ఇమ్మానుల్ గారు ఆడుతున్నారండి, చాలా బాగా ఆడుతున్నారు గేమ్. అలా కాదని కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యలో రాబోతున్నారు. కాకపోతే నాకు ఇక్కడ నచ్చిన విషయం బర్నీ గారు. ఇప్పుడు మొన్నే కదా బయటికి వెళ్ళి వచ్చాడు, ఫ్యామిలీని కలిసినట్టే కదా, మరి ఇవ్వడానికి ఏంటండి ప్రాబ్లం? ఆ విషయం చెప్పండి. అవునా కదా? ఇస్తే ఏం పోయిండేది? నాకు అర్థం కావట్లేదు. నాకు అక్కడ నచ్చలేదు బర్నీ గారు. కళ్యాణ్ గారు కానీ ఇమ్మానుల్ గారు ఇప్పుడు కూడా ట్రూ బాండింగ్ అండి. స్టార్టింగ్ నుంచి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ట్రూ బాండింగ్ వాళ్ళిద్దరిది. ఎవరు ఎంతమంది వచ్చి ఏం మాట్లాడుతున్నా, మీరిద్దరు హెల్ప్ చేసుకుంటున్నారని చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఆయన తగ్గలేదు, వెనకడుగు వేయలేదు. మా మమ్మీ అంటాడు. ఇంకో విషయం, ఆమెను తప్పు చేస్తే కూడా చెప్తుంటాడు. అది బాండింగ్ అంటే. వీళ్ళలాగా కాదు. ఎవరు మన తనుజక్క, బర్నీ గారు, వీళ్ళందరిలాగా కాదు. రీతు వాళ్ళ ఫ్యామిలీ రాబోతుంది, కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ రాబోతుంది. ఇమ్మానుల్ గారిది ఇంకా వస్తుందో లేదో డౌట్ లేండి. సో రీతు వాళ్ళ మదర్ మాత్రం అట్లకాడ ఉంటుంది, ఏందో చూడాలి సీను. అంటే బయట ఇష్యూ వాళ్ళ అట్లకాడ అంటుందా, లేకపోతే ఇంట్లో పవన్ వాళ్ళ అట్లకాడ అంటుందో తెలియాలి ఈ రోజు. ఎస్. అండ్ మన కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ కూడా రాబోతున్నారు. సో ఆమెను కూడా, ఆమె ఎలా మాట్లాడుతుందో ఏం చెప్తుందో వినాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో అది కూడా చూద్దాం. అసలు ఈ మధ్య గేమ్ లో పెట్టలేదు కదండి, గేమ్ నుంచి వచ్చింది క్యాప్టెన్సీ. ఏమో అండి, ఫ్లో లో కొట్టుకెళ్ళిపోయింది మొత్తం ఈ ఫ్యామిలీ వీక్ అవి ఇవి. నాకు ఎక్కడ అసలు క్యాప్టెన్ ఇంట్లో ఉన్నారని తెలియలేదండి నాకు. సారీ, నిజంగా తెలియలేదు, తప్పుగా అనుకోవద్దు. మేబీ ఫ్యామిలీ వీక్ వల్ల అలా అనిపించలేదేమో. అట్లా పాపం నిజంగా క్యాప్టెన్ అయినా కూడా పాప మా అమ్మాయికి ఆనందం లేదండి. సాటర్డే సండే రోజు ఏమంటే నాగార్జున గారు తిడతారు, మండే వచ్చేస్తే ఏమంటే వంటింట్లో కూర్చోబెడతారు, తర్వాత ఫ్యామిలీ వీక్ రప్పించేస్తారు. పాప మా బిడ్డ అయినా కూడా ప్రాప్తం లేకుండా ఏదో అంటారు చూస్తే అట్లా లేకుండా పోయింది. కావాలని తిడితే నాగార్జున గారినే కదండి 10 మంది తిట్టుకుంటారు. అట్లా ఏం లేదండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ కి రారా బాబు జనాలు, భయపడతారని చెప్పేసి మనోళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇది మాత్రం హైలైట్ నిజంగా. ఎస్. ఇమ్మానుల్ గారు, కళ్యాణ్ గారు, తనుజ గారు, సుమన్ శెట్టి గారు, రీతు.